హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏ విషయాన్నైనా ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం కదా. ఏదో ఒక విధంగా మనం అతనిని ఒప్పించాలి. somehow we have to make him agree. somehow we have to make him agree. కొన్ని ముఖ్యమైన పనులు మనకు తెలియకుండా చేయొద్దని చెబుతాం కదా. నాకు తెలియకుండా ఇది చేయవద్దు. Don't do it without my knowledge. Don't do it without my knowledge. ఏదైనా చేయడం తప్పనిసరి అయినప్పుడు దీన్ని చేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెబుతాం కదా. There is no other way but to do it. There is no other way but to do it. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు త్వరగా బయలుదేరి వెళ్తాం కదా. మనం రేపు త్వరగా బయలుదేరాలి. We have to leave early tomorrow. We have to leave early tomorrow. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం లేకపోతే మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని చెబుతాం కదా. We need to decide quickly. We need to decide quickly. సినిమా చూసి చాలా రోజులైతే ఆ విషయం చెబుతాం కదా. నేను సినిమా చూసి 6 నెలలైంది. It has been 6 months since I watched a movie. It has been 6 months since I watched a movie. ఎవరైనా వాళ్ళకి ఏమి కావాలో సరిగ్గా చెప్పలేని స్థితిలో ఉంటే నీకు ఏమి కావాలో స్పష్టంగా ఉండు అని చెబుతాం కదా. Be clear about what you want. Be clear about what you want. ఎవరైనా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తే మిమ్మల్ని పొగడడానికి మాటలు సరిపోవు అంటాం కదా. No words are enough to compliment you. No words are enough to compliment you. మనం అనుకున్నది సాధించినప్పుడు ఇది నా జీవితంలో మరుపురాని క్షణం అని చెబుతాం కదా. దిస్ ఈజ్ యాన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ యాన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎవరైనా డబ్బు ఆదా చేయకుండా ఖర్చు చేస్తూ ఉంటే అతను భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలి అని చెబుతాం కదా. హీ షుడ్ సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్. He should save money for the future. తగినంత నీరు త్రాగకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఎక్కువ నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. Get into the habit of drinking more water. Get into the habit of drinking more water. చాలా ప్రయత్నాల తరువాత ఎవరైనా ఉద్యోగం సంపాదిస్తే చివరికి అతనికి ఉద్యోగం వచ్చింది అని చెబుతాం కదా. He finally got a job. He finally got a job. ఎవరైనా సహాయం చేయమని అడిగినప్పుడు నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను అని చెబుతాం కదా. I will certainly help you. I will certainly help you. ఏదైనా సమస్య ఉంటే ల్యాప్టాప్ త్వరగా వేడెక్కుతుంది కదా. నా ల్యాప్టాప్ త్వరగా వేడెక్కుతోంది. మై ల్యాప్టాప్ ఈజ్ గెటింగ్ హాట్ క్విక్లీ. మై ల్యాప్టాప్ ఈజ్ గెటింగ్ హాట్ క్విక్లీ. ఏదైనా విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చినప్పుడు ఇది మన ఇద్దరి మధ్య ఉంచు అని చెబుతాం కదా. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ మీ. It's between you and me. అలాగే నేను మొక్కలు నాటుతున్నాను అని ఇలా చెప్పాలి. I am planting the plants.
ఐ యామ్ ప్లాంటింగ్ ద ప్లాంట్స్. ఎవరినైనా వెళ్ళనివ్వకుండా ఉంచాలనుకున్నప్పుడు నేను అతన్ని వెళ్ళనివ్వను అని చెబుతాం కదా. ఐ వోంట్ లెట్ హిమ్ గో. ఐ వోంట్ లెట్ హిమ్ గో. ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత ముఖ్యమైన వాళ్ళకు మాత్రమే తెలియజేస్తారు కదా. ఈ ప్రణాళిక చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్యూ పీపుల్ నో అబౌట్ ద ప్లాన్. ఫ్యూ పీపుల్ నో అబౌట్ ద ప్లాన్. ఎవరైనా ఏదైనా ప్రతిపాదించినప్పుడు మనకు నచ్చకపోతే తిరస్కరిస్తాం కదా. నేను అతని ప్రతిపాదనను తిరస్కరించాల్సి వచ్చింది. I had to decline his offer. I had to decline his offer. అలాగే నేను మీతో ఎందుకు నిరాశ చెందుతాను అని ఇలా అడగాలి. Why will I get disappointed with you? Why will I get disappointed with you? కొందరికి కొంచెం చల్లగాలిలోకి వెళ్ళగానే జలుబు చేస్తుంది కదా. అతనికి జలుబు సులభంగా వస్తుంది. హీ క్యాచెస్ ఎ కోల్డ్ ఈజీలీ. హీ క్యాచెస్ ఎ కోల్డ్ ఈజీలీ. ఎవరినైనా చాలా కాలం పాటు చూడకపోతే నేను అతన్ని నెలల తరబడి చూడలేదు అని చెబుతాం కదా. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఇన్ మంత్స్. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఇన్ మంత్స్. అలాగే ఇది పూర్తిగా భిన్నమైనది అని ఇలా చెప్పాలి. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎవరైనా ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆమె ఇక్కడ ఏం చేస్తోంది అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ షీ డూయింగ్ హియర్? వాట్ ఈజ్ షీ డూయింగ్ హియర్? మనకు తెలియని పనిని ఎవరైనా చేసినప్పుడు ఎలాగో నాకు తెలియదు కానీ నువ్వు దీన్ని చేయగలిగావు అంటాం కదా. ఐ డోంట్ నో హౌ బట్ యూ మేనేజ్డ్ టు డూ ఇట్. ఐ డోంట్ నో హౌ బట్ యూ మేనేజ్డ్ టు డూ ఇట్. ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏమీ లోటు ఉండదు అని చెబుతాం కదా. యూ వోంట్ ల్యాక్ ఎనీథింగ్ హియర్. యూ వోంట్ ల్యాక్ ఎనీథింగ్ హియర్. కొందరు వాళ్ళ కుటుంబం కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కదా. ఆమె తన కుటుంబం కోసమే ఇదంతా చేస్తోంది. షీ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ హర్ ఫ్యామిలీ. షీ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ హర్ ఫ్యామిలీ. అలాగే ఆమె నెమ్మదిగా మెట్లు దిగి వచ్చింది అని ఇలా చెప్పాలి. షీ స్లోలీ కేమ్ డౌన్ ద స్టెయిర్స్. షీ స్లోలీ కేమ్ డౌన్ ద స్టెయిర్స్. మన స్నేహితుల్ని కలిసినప్పుడు వాళ్ళని మొట్టమొదట కలిసిన సంఘటన గుర్తు చేసుకుంటాం కదా. మనం మొదట కలిసిన ప్రదేశం గుర్తుందా? డూ యూ రిమెంబర్ ద ప్లేస్ వేర్ వీ మెట్ ఫస్ట్? డూ యూ రిమెంబర్ ద ప్లేస్ వేర్ వీ మెట్ ఫస్ట్? అలాగే నువ్వు స్నానం చేయలేదా అని ఇలా అడగాలి. హ్యావెంట్ యూ టేకెన్ ఏ షవర్? హ్యావెంట్ యూ టేకెన్ ఏ షవర్? ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంటిని అలంకరిస్తాం కదా. గదిని అలంకరిద్దాం. లెట్స్ డెకరేట్ ద రూమ్. లెట్స్ డెకరేట్ ద రూమ్. టికెట్లు బుక్ చేశారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. నువ్వు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసావా? డిడ్ యూ బుక్ ద టికెట్స్ ఆన్లైన్? డిడ్ యూ బుక్ ద టికెట్స్ ఆన్లైన్? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది అని చెబుతాం కదా. దే ఆర్ న్యూలీ మ్యారీడ్. దే ఆర్ న్యూలీ మ్యారీడ్. అలాగే నేను 7 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 7 years. I have been working as a teacher for 7 years.
కొందరు వాళ్ళ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు కదా. అతను ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. హీ ఈజ్ వెరీ రెక్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. హీ ఈజ్ వెరీ రెక్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. ఎవరైనా పెద్దలతో గౌరవంగా మాట్లాడకపోతే పెద్దలతో మాట్లాడే పద్ధతి ఇది కాదు అని చెబుతాం కదా. దిస్ ఈజ్ నాట్ ద వే టు స్పీక్ టు ఎల్డర్స్. దిస్ ఈజ్ నాట్ ద వే టు స్పీక్ టు ఎల్డర్స్. అలాగే గత సంవత్సరం నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి అని ఇలా చెప్పాలి. ప్రైసెస్ హ్యావ్ బీన్ రైజింగ్ సిన్స్ లాస్ట్ ఇయర్. ప్రైసెస్ హ్యావ్ బీన్ రైజింగ్ సిన్స్ లాస్ట్ ఇయర్. స్నేహితులందరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా చెప్పకుండా వెళ్ళిపోతే మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతారు కదా. వై డిడ్ యూ లీవ్ వితౌట్ టెల్లింగ్ అస్? వై డిడ్ యూ లీవ్ వితౌట్ టెల్లింగ్ అస్? ఏ కారణం లేకుండా ఎవరైనా మనల్ని తిడుతుంటే ఆమె నన్ను కారణం లేకుండా తిడుతోంది అని చెబుతాం కదా. షీ ఈజ్ స్కోల్డింగ్ మీ ఫర్ నో రీజన్. షీ ఈజ్ స్కోల్డింగ్ మీ ఫర్ నో రీజన్. ఏదైనా జరిగిపోయిన తరువాత బాధపడినా ప్రయోజనం ఉండదు కదా. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు. దెర్ ఈస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్ నౌ. రిపెంట్ అంటే పశ్చాత్తాపపడటం. దెర్ ఈస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్ నౌ. ఎక్కడైనా కూర్చోవడానికి స్థలం సరిపోకపోతే కొద్దిగా పక్కకు జరగమని అడుగుతాం కదా. మీరు కొంచెం పక్కకు జరుగుతారా? కెన్ యూ స్కూట్ ఓవర్ ఏ బిట్? కెన్ యూ స్కూట్ ఓవర్ ఏ బిట్? సినిమా చూసిన తరువాత కథ నచ్చకపోతే ఈ సినిమా కథ నాకు అంతగా నచ్చలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ లైక్ ద స్టోరీ ఆఫ్ దిస్ మూవీ మచ్. I didn't like the story of this movie much. ఎవరికైనా పూర్తిగా ఏదైనా బాధ్యత అప్పచెప్పిన తరువాత ఇది పూర్తిగా మీ బాధ్యత అని చెబుతాం కదా. ఇట్స్ సోల్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ సోల్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. మనం వెళ్ళవలసిన బస్సు ఆలస్యంగా వస్తుందని తెలిస్తే బస్సు ఆలస్యంగా నడుస్తోంది అని చెబుతాం కదా. The bus is running late. The bus is running late. అలాగే ఇంట్లో అంతా బాగానే ఉంది అని ఇలా చెప్పాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ ఎట్ హోమ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ ఎట్ హోమ్. గాలిపటాలు ఎగరేసినప్పుడు అప్పుడప్పుడు చెట్లకు చిక్కుకుంటూ ఉంటాయి కదా. గాలిపటం చెట్టుకు చిక్కుకుంది. The kite got caught in the tree. The kite got caught in the tree. ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు ఎవరి కోసం కొంటున్నారో తెలుసుకోవడానికి మీరు అతని కోసం దీన్ని కొంటున్నారా అని అడుగుతాం కదా. ఆర్ యు బయింగ్ దిస్ ఫర్ హిమ్? ఆర్ యు బయింగ్ దిస్ ఫర్ హిమ్? ఏదైనా పని ఎవరితోనైనా కలిసి చేయాలనుకున్నప్పుడు దీన్ని కలిసి చేద్దాం అని చెబుతాం కదా. లెట్స్ డూ దిస్ టుగెదర్. లెట్స్ డూ దిస్ టుగెదర్. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను గత వారం అనారోగ్యంతో ఉన్నాడు. హీ వాజ్ సిక్ లాస్ట్ వీక్. హీ వాజ్ సిక్ లాస్ట్ వీక్. ఎవరైనా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ చెడు అలవాట్లు మార్చుకోకపోతే నువ్వు ఎప్పటికీ మారవు అని చెబుతాం కదా. యు నెవర్ చేంజ్. యు నెవర్ చేంజ్. సాధారణంగా పాఠశాలలన్నీ వేసవి సెలవుల తర్వాత జూన్లో ప్రారంభమవుతాయి కదా. పాఠశాల జూన్లో ప్రారంభమవుతుంది. స్కూల్ బిగిన్స్ ఇన్ జూన్. స్కూల్ బిగిన్స్ ఇన్ జూన్. అలాగే నాన్న పొగ త్రాగడం మానేశారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ స్టాప్డ్ స్మోకింగ్.
మై ఫాదర్ స్టాప్డ్ స్మోకింగ్. అప్పుడప్పుడు వర్షం రోజంతా కురుస్తూనే ఉంటుంది కదా. వర్షం రోజంతా కొనసాగింది. ద రెయిన్ కంటిన్యూడ్ ఆల్ డే. ద రెయిన్ కంటిన్యూడ్ ఆల్ డే. ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే నువ్వు నాతో మాట్లాడకపోవడమే మంచిది అని చెబుతాం కదా. యూ హ్యాడ్ బెటర్ నాట్ టాక్ టు మీ. యూ హ్యాడ్ బెటర్ నాట్ టాక్ టు మీ. ఎవరైనా డబ్బు ఇస్తారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీ అన్నయ్య ఆ డబ్బు నాకు ఇస్తాడా? విల్ యువర్ బ్రదర్ గివ్ మీ దట్ మనీ. విల్ యువర్ బ్రదర్ గివ్ మీ దట్ మనీ. ల్యాప్టాప్ పాడైపోతే కొత్తది కొంటాం కదా. నేను కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలి. ఐ హ్యావ్ టు గెట్ ఏ న్యూ ల్యాప్టాప్. ఐ హ్యావ్ టు గెట్ ఏ న్యూ ల్యాప్టాప్. సమయానికి మందులు తీసుకోవడం మర్చిపోకుండా ఎవరినైనా గుర్తు చేయమని అడుగుతాం కదా. సమయానికి మందులు తీసుకోవాలని మీరు నాకు గుర్తు చేయగలరా? కెన్ యూ రిమైండ్ మీ టు టేక్ మెడిసిన్ ఆన్ టైం. కెన్ యూ రిమైండ్ మీ టు టేక్ మెడిసిన్ ఆన్ టైం. అలాగే అతను గురువారం నాటికి వెళ్తాడు అని ఇలా చెప్పాలి. హీ విల్ బీ గోయింగ్ బై థర్స్డే. హీ విల్ బీ గోయింగ్ బై థర్స్డే. ప్రతిరోజు తెరిచి ఉండే దుకాణం తెరిచి ఉండకపోతే ఈరోజు దుకాణం తెరిచి లేదు అని చెబుతాం కదా. ద స్టోర్ ఈజ్ నాట్ ఓపెన్ టుడే. ద స్టోర్ ఈజ్ నాట్ ఓపెన్ టుడే. అలాగే నేను గత నెల ముంబైలో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ ఇన్ ముంబై లాస్ట్ మంత్. ఐ వాజ్ ఇన్ ముంబై లాస్ట్ మంత్. ఏదైనా వస్తువు కొన్న తరువాత ట్యాక్స్తో కలిపి బిల్లు చెల్లిస్తాం కదా. ఈ మొత్తంలో పన్ను కూడా కలిసి ఉంటుంది. దిస్ అమౌంట్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. దిస్ అమౌంట్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. ఎవరైనా ఎప్పుడు ఎవరికి సహాయం చేయకపోతే నువ్వు ఎప్పుడూ ఎందుకు సహాయం చేయవు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ ఎవర్ హెల్ప్. వై డోంట్ యూ ఎవర్ హెల్ప్. ఎవరినైనా గుర్తుపట్టారో లేదో తెలుసుకోవడానికి అతను ఎవరని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాం కదా. హూ డూ యూ థింక్ హీ ఈజ్. హూ డూ యూ థింక్ హీ ఈజ్. కొందరు చిన్న చిన్న విషయాలకే కలత చెందుతూ ఉంటారు కదా. ఆమె ఒక చిన్న విషయానికి కలత చెందింది. షీ గాట్ అప్సెట్ ఓవర్ ఎ స్మాల్ థింగ్. షీ గాట్ అప్సెట్ ఓవర్ ఎ స్మాల్ థింగ్. అలాగే వాళ్ళు అతన్ని తెలివైన వాడిగా భావిస్తారు అని ఇలా చెప్పాలి. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. ఎక్కువ ఆలస్యమైతే ఎవరైనా వేచి ఉండలేరు కదా. వాళ్ళు అతని కోసం వేచి ఉండలేరు. దే కాంట్ వెయిట్ ఫర్ హిమ్. దే కాంట్ వెయిట్ ఫర్ హిమ్. కొందరికి ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడే అలవాటు ఉంటుంది కదా. అతను దాదాపు ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాడు. హీ కాల్డ్ మీ అప్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. హీ కాల్డ్ మీ అప్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. అలాగే నేను ప్రతి ఉదయం 6 గంటలకు అతన్ని నిద్ర లేపుతాను అని ఇలా చెప్పాలి. ఐ వేక్ హిమ్ ఎట్ 6 ఎవ్రీ మార్నింగ్. ఐ వేక్ హిమ్ ఎట్ 6 ఎవ్రీ మార్నింగ్. ఎవరైనా మనకు చక్కటి రుచికరమైన భోజనం వండి పెడితే ఆమె మాకు రుచికరమైన భోజనం వండి పెట్టింది అని చెబుతాం కదా. షీ కుక్డ్ us a delicious meal. షీ కుక్డ్ us a delicious meal. సాయంత్రం వేళ ఆరుబయట కూర్చుంటే చల్లని గాలి వీస్తుంది కదా. బయట కూర్చుని స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం. లెట్స్ సిట్ అవుట్ సైడ్ ఫర్ సమ్ ఫ్రెష్ ఎయిర్.
లెట్స్ సిట్ అవుట్ సైడ్ ఫర్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఎవరైనా అబద్ధాలు చెప్పి ఆశలు కల్పిస్తూ ఉంటే తప్పుడు ఆశలు కల్పించకు అని చెబుతాం కదా. డోంట్ రైజ్ ఫాల్స్ హోప్. డోంట్ రైజ్ ఫాల్స్ హోప్. సమయం లేనప్పుడు అవసరమైన పనులు మాత్రమే చేయమని చెబుతాం కదా. అవసరమైనవి చేయండి. డూ ద నెససరీ. డూ ద నెససరీ. ఎవరైనా ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెడుతూ ఉంటే నువ్వు ఎప్పుడూ ఇబ్బంది పెడతావు అని చెబుతాం కదా. యూ ఆల్వేస్ కాజ్ ట్రబుల్. యూ ఆల్వేస్ కాజ్ ట్రబుల్. ఏదైనా పోటీలో పాల్గొనబోతుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను పెయింటింగ్ పోటీలో పాల్గొనబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ పెయింటింగ్ కాంపిటీషన్. ఐ ఆమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ పెయింటింగ్ కాంపిటీషన్. ఏదైనా ఒక విషయం మీద ఎవరిదైనా అభిప్రాయం తెలుసుకోవాలంటే ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ మ్యాటర్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ మ్యాటర్? ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంటే అతను నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ బెంట్ ఆన్ ట్రబులింగ్ మీ. హీ ఈజ్ బెంట్ ఆన్ ట్రబులింగ్ మీ. అనుకోకుండా ఎవరైనా అతిథులు వస్తే ఊహించని అతిథులు వచ్చారు అని చెబుతాం కదా. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్స్ హ్యావ్ అరైవ్డ్. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్స్ హ్యావ్ అరైవ్డ్. ఎవరైనా నిజం చెప్పినప్పుడు నిజం చెప్పి మీరు సరైన పని చేశారు అని అభినందిస్తాం కదా. యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ద ట్రూత్. యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ద ట్రూత్. ఎవరైనా మన కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నారు అని చెబుతాం కదా. దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అస్. దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అస్. ఎవరితోనైనా పని ఉండి కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు సాయంత్రం ఇంట్లో ఉంటావా? విల్ యూ బీ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్? విల్ యూ బీ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్? అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఇంట్లో ఉన్న నగలను అమ్మేస్తారు కదా. ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తన నగలను అమ్మేసింది. షీ సోల్డ్ హర్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. షీ సోల్డ్ హర్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. అవసరమైనప్పుడు మనం చేయగలిగినదంతా చేసిన తరువాత నేను చేయగలిగినదంతా చేశాను అని చెబుతాం కదా. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. ఏదైనా సంఘటన మనకు మొట్టమొదటిసారిగా జరిగితే ఇది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అని చెబుతాం కదా. దిస్ హ్యాస్ నెవర్ హ్యాపెన్ టు మీ బిఫోర్. దిస్ హ్యాస్ నెవర్ హ్యాపెన్ టు మీ బిఫోర్. అద్దె ఇంటి కోసం వెళ్ళినప్పుడు యజమాని ఎవరో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ ఇంటి యజమాని మీరేనా? ఆర్ యూ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్? ఆర్ యూ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్? మనకు ఏదైనా కథ బాగా నచ్చితే రచయిత ఎవరో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ కథ రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ? నీటి పైపు పగిలినట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. నీటి పైపు పగిలింది. ద వాటర్ పైప్ బర్స్ట్. ద వాటర్ పైప్ బర్స్ట్. ఏదైనా విషయం గురించి ఎవరినైనా అడుగుతామని చెప్పినప్పుడు మీరు అతన్ని ఎందుకు అడగాలి అని అడుగుతాం కదా. వై డు యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్? వై డు యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్? ఏదైనా అంశం కష్టంగా అనిపిస్తే ఈ అంశం కష్టంగా ఉంటుంది
అని చెబుతాం కదా. దిస్ టాపిక్ ఈజ్ డిఫికల్ట్. దిస్ టాపిక్ ఈజ్ డిఫికల్ట్. అలాగే ఆమె తన జుట్టును ముడిపెట్టుకుంది అని ఇలా చెప్పాలి. షీ వేర్స్ హర్ హెయిర్ ఇన్ ఎ బన్. షీ వేర్స్ హర్ హెయిర్ ఇన్ ఎ బన్. అన్ని పనులు మనమే చూసుకోవలసి ఉంటే నేను అన్నింటినీ చూసుకుంటాను అని చెబుతాం కదా. ఐ విల్ డీల్ విత్ వన్ అండ్ ఆల్. ఐ విల్ డీల్ విత్ వన్ అండ్ ఆల్. మన ఇంటి దగ్గరలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మా ఇంటి దగ్గర మంటలు చెలరేగాయి అని చెబుతాం కదా. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ నియర్ మై హౌస్. ఏ ఫైర్ బ్రోక్ అవుట్ నియర్ మై హౌస్. ఎవరైనా ఉద్యోగం ఎంతకాలం చేసినా ఎదుగుదల లేకపోతే అతని ఉద్యోగంలో భవిష్యత్తు లేదు అని చెబుతాం కదా. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ హిస్ జాబ్. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ హిస్ జాబ్. అలాగే మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ యువర్ ఫాదర్. వేర్ ఈజ్ యువర్ ఫాదర్. ఎవరైనా అవసరమైన దాన్ని తీసివేస్తూ ఉంటే దాన్ని తీసివేయవద్దు అని చెబుతాం కదా. డోంట్ రిమూవ్ దట్. డోంట్ రిమూవ్ దట్. ఎవరైనా వచ్చే సమయానికి స్నానం చేస్తూ ఉంటే అతను వచ్చినప్పుడు నేను స్నానం చేస్తున్నాను అని చెబుతాం కదా. ఐ వాజ్ టేకింగ్ ఏ బాత్ వెన్ హీ కేమ్. ఐ వాజ్ టేకింగ్ ఏ బాత్ వెన్ హీ కేమ్. మనకు ఇష్టమైన పనిని మనస్ఫూర్తిగా చేస్తాం కదా. నేను దీన్ని మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను. I want to do it wholeheartedly. I want to do it wholeheartedly. కొందరు డబ్బు గురించి ఏ పనైనా చేస్తారు కదా. ఇదంతా డబ్బు గురించే. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. ఎవరైనా మనల్ని ఆట పట్టిస్తుంటే అతను నన్ను ఆట పట్టించకపోవడం మంచిది అంటాం కదా. He better not make fun of me. He better not make fun of me. ఏదైనా డ్రెస్ తీసుకునేటప్పుడు అది మనకు నప్పిందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది నాకు నప్పిందా. హౌ డస్ ఇట్ సూట్ మీ. హౌ డస్ ఇట్ సూట్ మీ. ఎవరైనా మనకు చెప్పకుండా వెళ్ళిపోతే అతను వెళ్లే ముందు మీకు ఏమైనా చెప్పాడా అని అడుగుతాం కదా. డిడ్ హీ టెల్ యూ ఎనీథింగ్ బిఫోర్ లీవింగ్. డిడ్ హీ టెల్ యూ ఎనీథింగ్ బిఫోర్ లీవింగ్. ఏదైనా నిర్ణయం వలన మంచి జరిగితే ఆ నిర్ణయం మంచిదే అని తేలింది అంటాం కదా. దట్ డెసిషన్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్. దట్ డెసిషన్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్. ఒక్కోసారి లిఫ్ట్లు అకస్మాత్తుగా ఆగిపోతూ ఉంటాయి కదా. నిన్న లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ద లిఫ్ట్ స్టాప్డ్ సడన్లీ ఎస్టర్డే. ద లిఫ్ట్ స్టాప్డ్ సడన్లీ ఎస్టర్డే. ఏ విషయంలోనైనా తప్పు లేదని తెలిసినప్పుడు ఇందులో మీ తప్పు ఏమీ లేదు అని చెబుతాం కదా. నన్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ ఫాల్ట్. నన్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ ఫాల్ట్. అలాగే నేను తప్పకుండా రేపు నీకు ఫోన్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ సర్టెన్లీ కాల్ యూ టుమారో. ఐ విల్ సర్టెన్లీ కాల్ యూ టుమారో. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారని తెలిస్తే ఎందుకు వెళ్ళారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది. వై డిడ్ షీ గో దేర్. వై డిడ్ షీ గో దేర్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొందరు అదృష్టవశాత్తు తప్పించుకుంటూ ఉంటారు కదా. అతను కారు ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. హీ నారోలీ ఎస్కేప్డ్ ద కార్ యాక్సిడెంట్.
హీ నారోలీ ఎస్కేప్డ్ ద కార్ యాక్సిడెంట్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా బయట ఎక్కడైనా కలిసినప్పుడు వీలైతే ఇంటికి రండి అని చెబుతాం కదా. కమ్ హోమ్ ఇఫ్ పాసిబుల్. కమ్ హోమ్ ఇఫ్ పాసిబుల్. ఎవరైనా ఏ కారణం లేకుండా మన మీద అరిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను కారణం లేకుండా నాపై అరిచాడు. హీ షౌటెడ్ ఎట్ మీ ఫర్ నో రీజన్. He shouted at me for no reason. అలాగే మీరు చెప్పినట్లుగా అతను చాలా తెలివైనవాడు అని ఇలా చెప్పాలి. He is very clever like you said. He is very clever like you said. ఎవరైనా భూమిని అమ్మడానికి అంగీకరిస్తే అతను భూమిని అమ్మడానికి అంగీకరించాడు అని చెబుతాం కదా. He consented to sell the land. He consented to sell the land. ఎవరైనా వస్తున్నారని ముందుగానే తెలిస్తే వాళ్ళు రాగానే నువ్వు వస్తావని నాకు తెలుసు అంటాం కదా. I knew you would come. I knew you would come. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు వచ్చి మనకు సలహాలు ఇస్తే ఆమె ఎవరు నాకు చెప్పడానికి అని అడుగుతాం కదా. హూ ఈజ్ షీ టు టెల్ మీ. హూ ఈజ్ షీ టు టెల్ మీ. పెద్దవాళ్ళు మనకేదైనా చెప్పినప్పుడు మీరు చెప్పిన దానిని నేను పూర్తిగా గౌరవిస్తాను అని చెబుతాం కదా. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఎవరైనా తెలియక తప్పు చేస్తే దాని గురించి సిగ్గుపడతారు కదా. తాను చేసిన దానికి సిగ్గుపడ్డాడు. హీ ఈజ్ అషేమ్డ్ ఆఫ్ వాట్ హీ డిడ్. హీ ఈజ్ అషేమ్డ్ ఆఫ్ వాట్ హీ డిడ్. చదువు లేదా ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళితే ఇంటి భోజనం చేయడానికి వీలు పడదు కదా. నేను ఇంటి భోజనం తిని 10 నెలలయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 10 months since I ate home food. It has been 10 months since I ate home food. ఎవరైనా ఎక్కడుంటారో మనకి ఖచ్చితంగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను అక్కడ ఉంటాడని నాకు ఖచ్చితంగా తెలుసు. I am sure that he will be there. I am sure that he will be there. అలాగే ఆమెతో మాట్లాడటం తప్ప వేరే మార్గం లేదు అని ఇలా చెప్పాలి. There is no other way but to talk to her. There is no other way but to talk to her. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైనా తొందర పెడుతుంటే తొందరపడకండి, ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం అని చెబుతాం కదా. డోంట్ బీ హేస్టీ, దిస్ ఈజ్ an important decision. Don't be hasty, this is an important decision. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే భయపడతారు కదా. నాకు అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. I am afraid of speaking with him. I am afraid of speaking with him. చాలామంది కలిసి చేయవలసిన పనిని ఒక్కరే చేశారంటే నమ్మలేం కదా. ఇదంతా అతను ఒంటరిగా చేశాడని నమ్మడం కష్టం. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ హీ డిడ్ ఆల్ దిస్ అలోన్. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ దట్ హీ డిడ్ ఆల్ దిస్ అలోన్. అలాగే నీకోసమే నేను పార్టీకి వెళ్ళాను అని ఇలా చెప్పాలి. I went to the party for your sake. I went to the party for your sake. ఎవరైనా ఏదైనా విషయాన్ని ఇతరుల ముందు చెప్పడానికి ఇష్టపడకపోతే మీకు దమ్ముంటే ఇతరుల ముందు చెప్పండి అంటాం కదా. If you have guts, say it in front of others. If you have guts, say it in front of others.
అనుకోకుండా ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు వంట చేయడానికి సమయం ఉండదు కదా. ఈరోజు వంట చేయడానికి నాకు తగినంత సమయం లేదు. I don't have enough time to cook today. I don't have enough time to cook today. కొందరు ప్రతి ఒక్కరితో చాలా గౌరవంగా మాట్లాడతారు కదా. ఆయన అందరితో గౌరవంగా మాట్లాడతారు. He speaks respectfully to everyone. He speaks respectfully to everyone. అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తే, ఈరోజు బంధువులు వస్తారని నేను ఊహించలేదు అంటాం కదా. I didn't expect the relatives today. I didn't expect the relatives today. అలాగే మీరు ఎప్పుడైనా ఒంటరిగా హారర్ సినిమా చూశారా అని ఇలా అడగాలి. Have you ever seen a horror movie alone? Have you ever seen a horror movie alone? ఎవరైనా సమయానికి ఇంటికి రాకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఇంకా ఇంటికి రాలేదు. She hasn't come home yet. She hasn't come home yet. కొన్ని కథలు విన్నప్పుడు చాలా భావోద్వేగం కలుగుతుంది కదా. ఈ కథ నన్ను చాలా భావోద్వేగానికి గురి చేసింది. This story made me very emotional. This story made me very emotional. మనల్ని చూడగానే ఎవరైనా పారిపోతే, నన్ను చూడగానే ఆ అబ్బాయి పారిపోయాడు అని చెబుతాం కదా. The boy ran away when he saw me. The boy ran away when he saw me. మనం ఏమి చెప్పినా ఎదుటివాళ్ళు సంతృప్తి చెందకపోతే, నేను ఏమి చెప్పాలని మీరు ఆశిస్తున్నారు అని అడుగుతాం కదా. What do you expect me to say? What do you expect me to say? అలాగే నా గదిలో టీవీ లేదు అని ఇలా చెప్పాలి. There is no TV in my room. There is no TV in my room. ఏదైనా పని చేయడం సులభం అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అలా చేయడం నాకు చాలా సులభం. It was easy for me to do so. It was easy for me to do so. దేని గురించైనా పూర్తిగా వివరించిన తరువాత, ఇప్పుడు స్పష్టంగా ఉందనుకుంటున్నాను అంటాం కదా. I hope it is clear now. I hope it is clear now. అలాగే ఆమె సూపర్ మార్కెట్కి వెళుతోంది అని ఇలా చెప్పాలి. She is going to the supermarket. She is going to the supermarket. కుర్చీ బయట ఉంటే లోపల ఉంచమని చెబుతాం కదా. కుర్చీ లోపల ఉంచు. Keep the chair inside. Keep the chair inside. కుర్చీ సైజు చిన్నదిగా ఉంటే, ఈ కుర్చీ చాలా చిన్నది అని చెబుతాం కదా. This chair is too small. This chair is too small. అలాగే మేము ఇంటి దగ్గర నిలబడి ఉన్నాము అని ఇలా చెప్పాలి. We were standing near the house. We were standing near the house. కొన్నిసార్లు మన తప్పు కాకపోయినా మనం క్షమాపణ అడుగుతూ ఉంటాం కదా. నా తప్పు కాకపోయినా నేను ఎల్లప్పుడూ క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. I am always apologizing even when it's not my fault. I am always apologizing even when it's not my fault. ఏదైనా మనకి సమస్య కాకపోతే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు సమస్య కాదు. That's not a problem for me. That's not a problem for me. కొందరిని చూస్తే మనకి చిరాకుగా అనిపిస్తుంది కదా.
అతన్ని చూస్తే నాకు చిరాకుగా అనిపిస్తుంది. ఐ ఫీల్ గ్రంపీ ఆన్ సీయింగ్ హిమ్. ఐ ఫీల్ గ్రంపీ ఆన్ సీయింగ్ హిమ్. ఎవరికైనా మన సైకిల్ లాంటి సైకిలే ఉంటే మీ సైకిల్ నా సైకిల్ లాంటిదే అని చెబుతాం కదా. యువర్ బైసైకిల్ ఈజ్ సిమిలర్ టు మైన్. యువర్ బైసైకిల్ ఈజ్ సిమిలర్ టు మైన్. అలాగే కాకి ఎగిరిపోయింది అని ఇలా చెప్పాలి. ద క్రో ఫ్లూ అవే. ద క్రో ఫ్లూ అవే. ఎవరైనా చెప్పిన విషయాన్ని వేరే వాళ్ళకి వివరించిన తర్వాత మీరు చెప్పినట్లుగా నేను అతనికి వివరించాను అని చెబుతాం కదా. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్ లైక్ యూ సెడ్. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్ లైక్ యూ సెడ్. ఎవరైనా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తోంది అంటాం కదా. I feel like you didn't understand me. I feel like you didn't understand me. మనం ఆలోచిస్తున్న విషయాన్నే ఎవరైనా చెబితే నేను సరిగ్గా అదే ఆలోచిస్తున్నాను అంటాం కదా. That's exactly what I was thinking. That's exactly what I was thinking. కొందరు ఎవరి మీదనైనా ఆపకుండా చాడీలు చెబుతూనే ఉంటారు కదా. ఆమె చాడీలు చెబుతూనే ఉంది. షీ కీప్స్ ఆన్ బ్యాక్ బైటింగ్. షీ కీప్స్ ఆన్ బ్యాక్ బైటింగ్. ఎవరైనా చిన్న విషయం గురించి వాదిస్తూ ఉంటే చిన్న విషయానికి వాదించాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్ ఈస్ ద నీడ్ టు ఆర్గ్యూ ఓవర్ ద స్మాల్ ఇష్యూ. వాట్ ఈస్ ద నీడ్ టు ఆర్గ్యూ ఓవర్ ద స్మాల్ ఇష్యూ. తెలియక ఏదైనా తప్పు చేస్తే నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ అడ్మిటింగ్ మై మిస్టేక్. ఐ ఆమ్ అడ్మిటింగ్ మై మిస్టేక్. ఎవరైనా ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే ఆమె అదే విషయాన్ని పదే పదే చెబుతుంది అంటాం కదా. She says the same thing over and over. She says the same thing over and over. ఏదైనా మన నియంత్రణలో లేనప్పుడు ఇది నా నియంత్రణలో లేదు అని చెబుతాం కదా. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. ఎవరినైనా పూర్తిగా నమ్మితే ఆ విషయం చెబుతాం కదా. అతను వాళ్ళని పూర్తిగా నమ్మాడు. హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ దెమ్. హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ దెమ్. అలాగే తన ప్రణాళికను వివరంగా వివరించాడు అని ఇలా చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ హిజ్ ప్లాన్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ హిజ్ ప్లాన్ ఇన్ డీటెయిల్. ఏదైనా వస్తువు ఎవరైనా తీసుకురావలసి ఉంటే దీన్ని మీతో తీసుకురండి అని చెబుతాం కదా. బ్రింగ్ దిస్ విత్ యూ. బ్రింగ్ దిస్ విత్ యూ. ఎవరైనా మనం ఏమి చేయాలని అనుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ. ఒక్కోసారి ఎదుటి వాళ్ళ మాటలకి మన మీద మనకే అనుమానం కలుగుతుంది కదా. నువ్వు నన్ను నేనే అనుమానించేలా చేశావు. యూ మేడ్ మీ డౌట్ మై సెల్ఫ్. యూ మేడ్ మీ డౌట్ మై సెల్ఫ్. అలాగే మా నాన్న ఇప్పుడే ఇంటికి వచ్చారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. ఎవరైనా మనం నిజం చెప్పేటట్లుగా ప్రోత్సహిస్తే అతను నన్ను నిజం చెప్పేటట్లుగా చేశాడు అని చెబుతాం కదా. హీ మేడ్ మీ టెల్ ద ట్రూత్. హీ మేడ్ మీ టెల్ ద ట్రూత్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తూనే ఉంటారు కదా.
తరచుగా అందరూ తప్పులు చేస్తారు. ఆఫెన్ ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. ఆఫెన్ ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. ఎవరి ప్రవర్తన వల్లనైనా బాగా కలత చెందితే నేను మీతో చాలా కలత చెందాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్ విత్ యూ. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్ విత్ యూ. అలాగే అతను ఇప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ జస్ట్ నౌ. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ జస్ట్ నౌ. ఎవరైనా ఏదైనా దూర ప్రాంతానికి వెళుతున్నప్పుడు నువ్వు ఇక నుంచి ఎవరితోనూ మాట్లాడలేవు అని చెబుతాం కదా. యూ వోంట్ బీ ఏబుల్ టు టాక్ టు ఎనీవన్ ఎనీమోర్. You won't be able to talk to anyone anymore. ఎవరైనా మనసు విప్పి మాట్లాడడానికి సుముఖత చూపించకపోతే నువ్వు ఇప్పుడే మనసు విప్పి మాట్లాడకూడదనుకున్నా పర్వాలేదు అని చెబుతాం కదా. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్ రైట్ నౌ. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్ రైట్ నౌ. ఎవరి గురించైనా చెప్పినప్పుడు అది నిజం కాదనిపిస్తే అతని కథ నిజం కాకపోవచ్చు అంటాం కదా. హిజ్ స్టోరీ మే నాట్ బీ ట్రూ. హిజ్ స్టోరీ మే నాట్ బీ ట్రూ. అలాగే నాన్న క్యాన్సర్తో చనిపోయారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. మై ఫాదర్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. కారును పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోతే మీరు మీ కారును ఇక్కడ పార్క్ చేయలేరు అని చెబుతాం కదా. యు కాంట్ పార్క్ యువర్ కార్ హియర్. యు కాంట్ పార్క్ యువర్ కార్ హియర్. అప్పుడప్పుడు ఇతరుల వయస్సు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అతనికి 60 పైబడి ఉండాలి. హీ మస్ట్ బీ ఓవర్ 60. హీ మస్ట్ బీ ఓవర్ 60. అలాగే 2 కాకులు ఆకాశంలో ఎగురుతున్నాయి అని ఇలా చెప్పాలి. 2 crows are flying in the sky. 2 crows are flying in the sky. ఎవరికైనా నిరాశ కలిగించే సంఘటన జరిగినప్పుడు అతను నిరాశ చెందడని నేను ఆశిస్తున్నాను అంటాం కదా. I hope he won't be disappointed. I hope he won't be disappointed. ఇంటి పైకప్పు పాడైపోతే మరమ్మతు చేయించాలి కదా. మా ఇంటి పైకప్పు మరమ్మతు చేయించాల్సిన అవసరం ఉంది. Our house roof needs repair. Our house roof needs repair. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం తెలిసిందని చెప్పినప్పుడు ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాం కదా. హూ టోల్డ్ యూ ఆల్ దిస్. హూ టోల్డ్ యూ ఆల్ దిస్. ఎవరైనా ఏదైనా నిర్ధారణ చేయమని అడిగినప్పుడు నన్ను తనిఖీ చేసి నిర్ధారించనివ్వండి అంటాం కదా. లెట్ మీ చెక్ అండ్ కన్ఫర్మ్. లెట్ మీ చెక్ అండ్ కన్ఫర్మ్. పిల్లల్ని ఎక్కడికైనా ఒంటరిగా పంపించడానికి ఇష్టపడరు కదా. అతను ఒంటరిగా వెళ్ళకూడదని ఆమె కోరుకుంటుంది. షీ వాంట్స్ హిమ్ నాట్ టు గో ఎలోన్. షీ వాంట్స్ హిమ్ నాట్ టు గో ఎలోన్. సినిమాకి వెళ్ళడానికి సమయం దొరికితే ఆ విషయం స్నేహితులకి చెబుతాం కదా. మనం రేపు సాయంత్రం సినిమాకి వెళ్ళవచ్చు. We can go to a movie tomorrow evening. We can go to a movie tomorrow evening. ఫోటోలు తీయడానికి తగినంత వెలుతురు ఉంటే ఈ వెలుతురులో ఫోటోలు చాలా బాగా వస్తాయి అని చెబుతాం కదా. Photos come out great in this lighting. Photos come out great in this lighting. మన ఇంటి పక్కన కొత్తగా ఏదైనా నిర్మాణం జరుగుతూ ఉంటే మా ఇంటి పక్కన కొత్త నిర్మాణం జరుగుతోంది అని చెబుతాం కదా.
న్యూ కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ బిసైడ్ అవర్ హౌస్. న్యూ కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ బిసైడ్ అవర్ హౌస్. పిల్లల చదువుల గురించి కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో నగరాలకు వెళుతూ ఉంటారు కదా. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నగరానికి తరలి వెళ్ళారు. దే మూవ్ టు ద సిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. దే మూవ్ టు ద సిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. ఈ రోజుల్లో కొందరు ఆదివారాలు కుటుంబంతో కలిసి బయట తింటూ ఉంటారు కదా. మేము తరచుగా ఆదివారాలు బయట తింటాము. We often eat out on Sundays. We often eat out on Sundays. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఫ్రిడ్జ్లో ఉంచుతాం కదా. పాలను ఫ్రిడ్జ్లో ఉంచు. కీప్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. కీప్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఎవరైనా కావాలని మన ల్యాప్టాప్ మీద నీళ్లు ఒలకపోస్తే నువ్వు ఉద్దేశపూర్వకంగా నా ల్యాప్టాప్పై నీళ్లు ఒలికించావు అంటాం కదా. యూ ఇంటెన్షనల్లీ స్పిల్డ్ ద వాటర్ ఆన్ మై ల్యాప్టాప్. యూ ఇంటెన్షనల్లీ స్పిల్డ్ ద వాటర్ ఆన్ మై ల్యాప్టాప్. అలాగే ఆమె ఒంటరిగా ఒక అపార్ట్మెంట్లో నివసిస్తుంది అని ఇలా చెప్పాలి. షీ లివ్స్ ఇన్ యాన్ అపార్ట్మెంట్ అలోన్. షీ లివ్స్ ఇన్ యాన్ అపార్ట్మెంట్ అలోన్. ఎవరైనా మన మీద నమ్మకం లేనట్లుగా మాట్లాడితే నీకు నా మీద నమ్మకం లేదా అని అడుగుతాం కదా. డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. ఎవరైనా చెప్పిన ఆలోచన మనకు నచ్చితే మీ ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను అంటాం కదా. ఐ అగ్రీ విత్ యువర్ ఐడియా. ఐ అగ్రీ విత్ యువర్ ఐడియా. ఎవరైనా అతిథులు వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు రాత్రి భోజనానికి ఉంటారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు రాత్రి భోజనానికి ఉంటారా? విల్ దే స్టే ఫర్ డిన్నర్. విల్ దే స్టే ఫర్ డిన్నర్. ఏవైనా వస్తువుల మధ్య తేడా తెలియనప్పుడు అడిగి తెలుసుకుంటాం కదా. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ధారణకు రాకూడదు కదా. మనం తొందరపడి నిర్ధారణకు రాకూడదు. లెట్స్ నాట్ జంప్ టు కంక్లూజన్స్. లెట్స్ నాట్ జంప్ టు కంక్లూజన్స్. ఏ విషయమైనా చెప్పవలసిన సమయానికి చెప్పి ఉండకపోతే నేను ముందే చెప్పి ఉంటే బాగుండేది అంటాం కదా. ఐ విష్ ఐ హ్యాడ్ సెడ్ ఇట్ ఎర్లియర్. ఐ విష్ ఐ హ్యాడ్ సెడ్ ఇట్ ఎర్లియర్. అలాగే ఈ పండు చాలా తీయగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్. దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్. కుళాయి నుండి నీరు కారుతూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. కుళాయి నుండి నీరు కారుతోంది. వాటర్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్. వాటర్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏ పనైనా చేయకూడదు కదా. ఈ పని ఇప్పుడు చేయకూడదు. దిస్ వర్క్ షుడ్ నాట్ బి డన్ నౌ. దిస్ వర్క్ షుడ్ నాట్ బి డన్ నౌ. అందరూ కలిసి చేయవలసిన పనిని ఎవరైనా ఒంటరిగా చేస్తూ ఉంటే ఇదంతా నువ్వు ఒంటరిగా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఎలోన్? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఎలోన్? కొందరు సినిమాలు తక్కువగా చూస్తారు కదా. నేను అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తాను. ఐ గో టు మూవీస్ ఎట్ టైమ్స్. ఐ గో టు మూవీస్ ఎట్ టైమ్స్. అలాగే నాకు వేడివేడి పకోడీలు తినడం అంటే చాలా ఇష్టం అని ఇలా చెప్పాలి.
I am fond of having piping hot fritters. I am fond of having piping hot fritters. మన బట్టలు కనిపించకపోతే నా బట్టలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాం కదా. వేర్ ఆర్ మై క్లోత్స్, వేర్ ఆర్ మై క్లోత్స్. మన ఇంటి ముందు చెత్త పేరుకుపోతే మా ఇంటి ముందు చాలా చెత్త ఉంది అని చెబుతాం కదా. There is a lot of garbage in front of my house. There is a lot of garbage in front of my house. ఏ పనైనా సమయానికి పూర్తి చేయడం మంచి అలవాటు కదా. నేను ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. I try to finish every task on time. I try to finish every task on time. కొందరు ఇతరులను తక్కువ చేసి వాళ్ళ స్థాయిని పెంచుకోవాలని చూస్తూ ఉంటారు కదా. ఇతరులను తక్కువ చేసి మన స్థాయిని పెంచుకోలేము. We can't raise our stature by belittling others. We can't raise our stature by belittling others. అలాగే నేను నా స్నేహితుడికి ఫోన్ చేయాలి అని ఇలా చెప్పాలి. I need to call my friend. I need to call my friend. కొందరు తోట పని చేయడానికి చాలా ఇష్టపడతారు కదా. ఆమె తోటలో గులాబీ మొక్కలు నాటుతోంది. She is planting the rose plants in the garden. She is planting the rose plants in the garden. అప్పుడప్పుడు వేరే వాళ్ళతో మన వయసును పోల్చుకుంటూ ఉంటాం కదా. ఆమె నాకంటే 2 ఏళ్ళు చిన్నది. She is 2 years younger than me. She is 2 years younger than me. ఎవరినైనా కలిసి చాలా కాలమైతే ఆ విషయం చెబుతాం కదా. నేను అతన్ని కలిసి 5 సంవత్సరాలు అయ్యింది. It has been 5 years since I met him. It has been 5 years since I met him. ఏ విషయం గురించైనా సంబంధం లేని వాళ్ళు ప్రశ్నించినప్పుడు నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. I need not answer you. I need not answer you. ఏదైనా చిన్న విషయం గురించి వాదించుకుంటూ ఉంటే దాన్ని ఒక సమస్యగా మార్చకండి, వదిలేయండి అని చెబుతాం కదా. Don't make it an issue. Leave it. Don't make it an issue. Leave it. ఎవరైనా ఉద్యోగ ప్రతిపాదనను తెలియజేసిన వెంటనే అంగీకరిస్తే అతను ఉద్యోగ ప్రతిపాదనను వెంటనే అంగీకరించాడు అని చెబుతాం కదా. He accepted the job offer immediately. He accepted the job offer immediately. బస్సు రద్దీగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. బస్సు రద్దీగా ఉంది. The bus was crowded. The bus was crowded. ఎవరికైనా ఏదైనా విషయం గురించి వివరించిన తరువాత మీకు ఏవైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి అని చెబుతాం కదా. Please let me know if you have any doubts. Please let me know if you have any doubts. బంధువులు ఎవరైనా మన ఇంటికి వస్తున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. మా బంధువులు మా ఇంటికి వస్తున్నారు. My relatives are coming to our home. My relatives are coming to our home. అలాగే ఆమె ఎప్పుడూ ఉపాధ్యాయులతో మర్యాదగా ఉంటుంది అని ఇలా చెప్పాలి. She is always polite to teachers. She is always polite to teachers. ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు ఇదంతా జరిగినందుకు నాకు బాధగా ఉంది అని చెబుతాం కదా. I am sorry about all this. I am sorry about all this. ఏదైనా పుస్తకం కోసం చాలా కాలం నుంచి వెతుకుతూ ఉంటే
నేను ఆ పుస్తకం కోసం వారాల తరబడి వెతుకుతున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫర్ దట్ బుక్ ఫర్ వీక్స్. ఐ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫర్ దట్ బుక్ ఫర్ వీక్స్. ఎవరైనా పుస్తకాలు ఎక్కడ కొంటారో తెలుసుకోవడానికి మీరు పుస్తకాలు ఎక్కడ నుండి కొంటారు అని అడుగుతాం కదా. ఫ్రమ్ వేర్ డూ యూ బై బుక్స్? ఫ్రమ్ వేర్ డూ యూ బై బుక్స్? ఫ్యాన్కి బాగా దుమ్ము పడితే ఫ్యాన్ దుమ్ము దులుపు అని చెబుతాం కదా. డస్ట్ ఆఫ్ ద ఫ్యాన్. డస్ట్ ఆఫ్ ద ఫ్యాన్. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం తప్ప ఏమీ మాట్లాడలేం కదా. మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. There is no other way but to stay silent. There is no other way but to stay silent. అలాగే నేను ఏమీ సిద్ధం చేయలేదు అని ఇలా చెప్పాలి. I haven't prepared anything. I haven't prepared anything. నిజం తెలియనప్పుడు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా. మేమందరం నిజం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాము. We are all eager to know the truth. We are all eager to know the truth. ఎవరైనా మనం చెప్పిన మాట వినకపోతే నువ్వు నా మాట వినడం లేదు అంటాం కదా. You are not listening to me. You are not listening to me. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.